హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇదిగోనండి, ఈరోజైతే గనక గోరుచిక్కుడుకాయలు అంటాం కదా, గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. చాలా పోషకాలు ఉంటాయి వీటిల్లో. అంటే కొంతమంది ఇష్టపడరు అనమాట తినటానికి. ఇది ఎలా చేస్తే అందరూ ఇష్టపడేలాగా తినేలాగా ఉండాలి అంటే కనుక ఈ వెల్లుల్లి కారంతో ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఉందో, చక్కగా పొడి పొడిగా టేస్టీగా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఓకేనా? ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూసేసేయండి. ఇదిగోనండి, చూసారు కదా ఎంత చక్కగా ఉందో. కానీ చాలా 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 ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇదిగోనండి, ముందుగా గోరుచిక్కుడుకాయలని ఇట్లా నేను చూపిస్తున్నా చూసారా, ఇవేనండి గోరుచిక్కుడుకాయలు. అంటే మేమైతే గోరుచిక్కుళ్ళు అంటామండి. చాలామంది ముటిక్కాయలు అంటారు, గోకరకాయలు అంటారు, చాలామంది అట్లా అంటారు కదా. మేమైతే కనుక ఇక్కడ అయితే మేము అందరం కూడా గోరుచిక్కుళ్ళు అంటేనే మాకు అందరికీ బాగా తెలుస్తుంది. ఇదిగోనండి, చూసారా, ఇలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేయొద్దండి. ఎందుకంటే మనకి తింటున్నప్పుడు మనం ఏ కూర తింటున్నామో అని తెలియాలి కదా మనకి. అందుకని చెప్పానని కొంచెం అంతా మీడియం సైజు ముక్కలు ఇట్లా నేను చేతితో తుంచుకుంటున్నాను. చూసారా, ఈ ఈనెలు ఉంటాయి చూసారా, ఈనెల్ని ఇలానే తీయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ముందు కాయలు మొత్తంగా ఉడకపెట్టేస్తారండి. ఉడకపెట్టేసిన తర్వాత ఈనెలు తీస్తారు. అసలు ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్, అంటే ఇది పీచు పదార్థం అండి. దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు పైల్స్ ప్రాబ్లం ఇట్లా ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిదండి. వారానికి ఎట్లా అయినా ఒక్కసారైనా సరే కానీ ఈ గోరుచిక్కుడుకాయలని ఇలా చేసుకుంటున్నారనుకోండి, వాళ్ళకున్న ప్రాబ్లం అనేది 3 monthsలో ఖచ్చితంగా క్లియర్ అయిపోతుందండి. ఇంత మంచి చేసే, ఆరోగ్యానికి మంచి చేసే ఈ కూరగాయని ఎలా టేస్టీగా వండుకోవాలో నేను మీకు ముందుకు చూపిస్తున్నాను. ఇదిగోండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాం కదా, దాన్ని 1-2 సార్లు చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసుకోండి. ఎందుకంటే కాయల మీద కాస్త దుమ్ము ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కగా ఈ కాయలన్నీ వేసేసుకొని కొంచెం అంత నీళ్లు పోసుకొని, ఎక్కువగా నీళ్ళైతే పోయొద్దండి, కొంచెం అంత నీళ్ళే పోసుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పు, పసుపు, ఇదిగో చూసారా. ఎందుకు వేసానంటే కాయలకి ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు వేసామనుకోండి, అది కాయలకి చక్కగా ముక్కలుగా పడుతుంది అనమాట. ఈ చిక్కుడుకాయ ముక్కలకు పట్టి ముక్క తినేటప్పుడు కూడా చాలా అంటే చప్పదనం లేకోకుండా టేస్ట్ బాగుంటుంది. అందుకే నేనైతే కనుక ఉప్పు, పసుపు వేసి ఇలా ఉడకబెడతాను అనమాట దీన్ని. ఇదిగోనండి, దీన్ని నేనైతే పక్క స్టవ్ మీదకి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి నేను వెల్లుల్లిపాయ కారం అని చెప్పాను కదా, ఇదిగోనండి నేను చేసే వెల్లుల్లిపాయ కారం అయితే ఇదేనండి. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇలా ఒక ఎండు కొబ్బరి చిప్ప ఇందాక చూపించాను కదా, ఇదిగోండి కొబ్బరి చిప్ప, హాఫ్ చిప్ప అనమాట. దీనిలోకి సరిపడగా కారం అండి. ఇదిగోనండి, చూసారా, దీంట్లోకి సరిపడా కారం అనమాట. నేను దీంట్లో ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు ఏమి వాడనండి, ఈ ఈ ఐటమ్ మాత్రమే వాడతానండి. ఇదిగోనండి, చూసారు కదా, గోరుచిక్కుడుకాయలు నేను ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా చాలా వరకు ఇంకిపోయినాయండి. ఇంకొక స్పూన్ నీళ్ళనే ఉంటాయి. అవి తీసేసి నేను ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకున్నానండి. ఇదిగోండి, చూసారా చిక్కుడుకాయ ఎలా ఉడకాలంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, చేత్తో ఇలా చిరిమానండి, చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇందాక నేను మీకు ఐటమ్స్ అన్ని చూపించాను కదా, దాన్ని నేను ఈ కారంగా మిక్సీలో వేసానండి. రోట్లో అయితే నేను నూరలేదు, మిక్సీలో వేసాను. ఇది ఇలా ముద్దగానే ఉంటుందండి, పొడి పొడిగా ఉండదు. ఎందుకు అంటే వెల్లుల్లిపాయలు వేసాం కదా, వెల్లుల్లిపాయల్లో తేమ ఉంటుంది కాబట్టి అది ముద్దగా అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఇది కొంచెం మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి, అందుకని సరిపడా కొంచెం ఆయిల్ పోసుకోవాలన్నమాట. అంటే 3 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. నేను తీసుకున్న కాయలు 1/2 kg అండి. కానీ ఈ కారం అంతా వేసిన తర్వాత కూడా మనం ఎండు కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, వేగాలి కాబట్టి 3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి తాలింపు గింజలండి, అంటే మనం పోపు వేసుకుంటాం కదా, ఆ పోపు గింజలు అనమాట. ఇదిగోనండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు కంపల్సరీ అండి. కరివేపాకు వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రైస్కి. ఇదిగోనండి, ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా తాలింపు గింజలు వేసుకుని చక్కగా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలండి, తాలింపు గింజలు అనేది మాడిపోకుండా. ఇదిగోనండి, తాలింపు గింజలన్నీ వేసేసాను, చక్కగా వేగుతున్నాయి చూసారా,
చక్కగా వేయించుకోవాలండి. వీటిని మాడితే మాత్రం చిరుచేదులా వస్తుందండి, అందుకని మాడుకోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇట్లాగా. ఇదిగోనండి, ఇట్లా వేగిన తర్వాత ఇందాక మనం ఉంచుకున్నాం కదా ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసానండి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట. ఇట్లా చక్కగా నీట్గా వేయించుకోవాలి. కొన్ని కూరల్లోకి ఉల్లిపాయలు లేకుండా ఉంటేనే బాగుంటుందండి. ఇదిగోనండి, వేయించిన తర్వాత నేను ఉడకబెట్టిన ముక్కలు చూసారా, ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయిందండి. నేను వేసేసానమాట. వేసేసి ఇలా కలిపేసేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి. అంటే ఈ ఉప్పు మనం వేసిన తాలింపు అంతా కూడా ఉప్పు పసుపు వేసిన ఈ ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. ఇదిగోనండి, చూసారు కదా, ఇట్లా అనమాట. ఇలా చక్కగా వేయించుకోండి. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేస్తే అస్సలు బాగుండదండి. ఉల్లిపాయలు లేకోకుండా కూడా టేస్ట్గా ఏదైనా కూరగాయలు వండుకోవచ్చు. అంటే కొన్ని వంటల్లో నేను అసలు ఉల్లిపాయ అనేది వాడనండి. మీకు ఏదైనా కావాలనుకుంటే వంకాయ ఫ్రై ఇట్లాంటివి ఉన్నాయండి, మన వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, ఒకసారి వెళ్ళి. ఇదిగోనండి, ఇలా కలుపుతూ చక్కగా మళ్ళీ మూత పెట్టేసేసేయండి ఒక 2 నిమిషాల పాటు. ఇదిగోనండి, మూత పెట్టి 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు చూసారా, ఇదిగోనండి, ఇలా కలుపుతూ ఉండండి చక్కగా. ఎందుకంటే మనం వేసిన ముక్కలు అదన్నీ కూడా చక్కగా మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. దీంట్లోకి ఇందాక మనం దంచుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంది కదా, నేనైతే మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టుకోవచ్చు, రోట్లో వేసి దంచుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. అందుకు మిక్సీలో పడితే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పని మిక్సీ పట్టుకొచ్చాను. ఆ పొడి అయితే కనుక ఇప్పుడు వేసేస్తున్నాను. ఇదిగోనండి, చూసారు కదా, ఇలా పొడంతా వేసేసి, ఈ పొడి కొంచెం అంత ముద్దగా ఉంటుందండి, అందుకని ఈ ముక్కలకి పట్టేంత వరకు చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, నేను చూపించినట్టుగా చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకోండి ఇట్లాగా. అంతేనండి. ఇంకా దీంట్లో నేను ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయలు కానీ ఏమీ వాడలేదంటే ఇన్నిసార్లు చెప్తున్నానని చెప్పని అనుకోవద్దండి. ఎందుకంటే ఉల్లిపాయ లేకుండా కూడా చాలా వంటలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఉల్లిపాయ లేకపోతే రుచిగా ఉంటుందన్నమాట ఇలాంటి కర్రీస్ అన్నీ కూడా. ఇదిగోనండి, ఇది మనం వేసిన వెల్లుల్లిపాయ కారంలో కొబ్బరి కూడా ఉంది కాబట్టి కొంచెం వేసిన వెంటనే అడుగడుతుందండి. అందుకని దగ్గరే ఉండి కొంచెం అంతా ఇలా నేను చూపిస్తున్నట్టుగా అడుగు మాడుకోకుండా చక్కగా ఇట్లా అడుగు నుంచి కూడా ఇలా ముక్కలన్నింటినీ కలుపుకోండి. ఎందుకంటే ఏ ఫ్రైలో అయినా సరే కానీ కొబ్బరి వేసిన వెంటనే ఏమవుతుందంటే ఖచ్చితంగా అడుగడుతుందండి. అందుకోసం అని చెప్పని అడుగట్టుకోకుండా ఇలా కలుపుకోండి. ఇదిగోనండి, చూసారు కదా, చిక్కుడుకాయ తాలింపు. దీన్ని ఇంకా ఒక 2 నిమిషాల పాటు అంటే కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అంతా వేయించుకోండి. మనకి వేగిందని ఎలా తెలుస్తుందంటేనండి, ఈ వెల్లుల్లిపాయ కారం వేయంగానే కూడా కొంచెం అంత వేగంగానే మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ వాసనకే ఆకలి పుట్టిద్ది అనమాట, అంత మంచి వాసన వస్తుంది. ఇదిగోనండి, చాలా మంచి వాసన వస్తుందన్నమాట. చూసారా, ఇదిగోనండి, అయిపోయిందండి. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైలో ఇంకా మనం వేయాల్సిన ఐటమ్స్ అయితే ఏమీ లేవండి. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఈ చిక్కుడుకాయ తాలింపు. అంటే చిక్కుడుకాయ తాలింపు అంటాము, చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అంటాము, చిక్కుడుకాయ వేపుడు అంటాము, ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా. దీంట్లో ఏమేమి వేసాను, చాలా తక్కువ ఐటమ్సే కదండి, అన్నీ మీకు చూపించాను కదా, చాలా తక్కువ ఐటమ్స్ అనమాట. ఓకేనా, వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోనండి, కాస్తంత నేను ఇప్పుడు సాల్ట్ వేసానండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నామండి, అది ముక్కల వరకు సరిపోతుంది. కానీ ఇప్పుడు వేసిన కారానికి ఆ సాల్ట్ సరిపోదండి, అందుకని ఆ ఉప్పు సరిపోతుంది. అందుకని మళ్ళీ నేను ఇప్పుడు సాల్ట్ వేసాను అనమాట. కల్లుప్పు వేస్తే కరగదండి, అందుకని చెప్పని కొంచెం అంతా సాల్ట్ వేసాను అనమాట. దీనిపైన చూసారా, ఇలా అడుగంటుకోకుండా చక్కగా ఇలాగా కలిపేసుకుని ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టాలండి. అంటే స్టవ్ అనేది చాలా సిమ్లో పెట్టుకొని స్లోలో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది కానీ వేగదండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇదిగోనండి, చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఓకేనా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వీడియో చూడండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడు నేను ఏమేమి వేసాను, ఎలా చేశాను అని తెలియాలంటే కనుక వీడియో అనేది పూర్తిగా అయితే కంపల్సరీగా చూడాల్సిందే. ఓకేనా, ఇదిగోనండి, చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను. ఇంతేనండి. ఓకేనా, మరొక వంటతో మీ ముందుకు వస్తానండి. బాయ్.